మీ విషయానికి వస్తే ఇప్పుడు ఇది గీతోపదేశంలా గిరోపదేశం ఏమన్నా ఉంటుంది అక్కడ? గిరోపదేశమే బాగుంది, ఓడి బాగుంది. మనం శ్రీకృష్ణ పరమాత్మని గెటప్ వేసాం కాబట్టి డెఫినెట్గా ఆ గెటప్ వేసినప్పుడు నేను చెప్పేటువంటి డైలాగులు డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఈగోస్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక సొల్యూషన్ లా ఉంటాయి. అది డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పించారు నా దగ్గర డైలాగ్స్ అనేది. డెఫినెట్గా ఆ బోట్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ వైరల్ అవుద్ది. బుక్ ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా తర్వాత? గిరోపదేశం కొటేషన్స్, గిరోపదేశం అని చెప్పి గిరోపదేశం కొటేషన్స్ అని బుక్స్ మీమ్స్ వస్తాయి, వైరల్ అవుతుంది. మంచి కంటెంట్ అది. డెఫినెట్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ టు ప్లే దిస్ క్యారెక్టర్. నైస్. సో కింగ్ గా ఉండే వ్యక్తి ఎందుకు ఇలా మరి అంటే ఆబ్వియస్లీ ఆయన అంటే బాధపడతారు కానీ బొంగులా అయిపోయినా అంటే ఎన్ని దెబ్బలు తిని వైఫ్ తో. No, that's the difference. I was king and now I'm getting tired and beaten up. So నాకు నాగార్జున గారి సాంగ్ గుర్తొస్తుంది, ఎట్లా ఉండేవాడు. ఐ మీన్ పెళ్లి కాకముందు కింగ్ లా ఉండేవాడు, పెళ్లి అయిన తర్వాత ఎలా అయిపోయాడు అని చెప్పి సాంగ్ ఆయన వినుంటారు మేబీ, నాకు తెలిసి. సో హౌ మచ్ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్ అండి? So it was fun actually. So as you mentioned earlier, so earlier it was like a mythological movie. So there was a structured form to perform. But here we are breaking it. It's a social film. So you have the liberty to, perform and it's a more funny film. So it was, and lots of inputs from Satya sir. So it was like exciting to do every day, and the fight between husband and wife. It's not like a very fight, but in like a cat and mouse play. So it was fun altogether. సో అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ తెలియకుండానే కాన్షియస్ గా కాకుండా యూఆర్ డూయింగ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, అంటే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్. లైక్ ఏంటంటే ఫీమేల్ కి ఎక్కువ ఫీమేల్ పవర్ చూపించే క్యారెక్టర్స్ చేస్తున్నారు. లైక్ అందులో కూడా శాకుంతలంలో కూడా సమంత గారి క్యారెక్టర్ ఒక సూపర్ పవర్ఫుల్ రోల్. దాని బిఫోర్ అదితిరావు, అవును అదితిరావు ఇప్పుడు రావణ త్రిపాఠి, నెక్స్ట్ నేషనల్ గారు సారా అర్జున్, ఓకే నెక్స్ట్ సారా అర్జున్, నెక్స్ట్ ఆమె ప్రియాంక చోప్రా, ప్రియాంక చోప్రా కదా, కరెక్ట్ ప్రియాంక చోప్రా. మామూలు లేదు బాబాయ్ ఇది. So maybe it's nothing like that actually. For me, especially the female characters has to be strong in films. The way I've started seeing film more in Malayalam films, we have seen much stronger women characters, female characters. So I never feel it's a centric or something like that. Yeah. So even the character which Saptagiri sir plays also is very important characters. So I can't be in that it's a female centric. There is no centric. It's altogether a film. We all performing different characters. So every character should have the power. Then only as an audience you can enjoy. Or else only one person is holding a lot of power and other characters are very shallow. You won't get the play. So when every character comes, there should be a high and lows. Then only as an all you can enjoy a film. So I consider it in that way. What my character more screen space or more dialogues. I don't get into that space. I get in what I'm doing, whether it is impactful or not. If there is no impact, I won't do it. If there is one scene also, if it has the impact, I will do it. That's my basic idea. Correct. అంటే ఈ విషయానికి వస్తే నార్మల్లీ మీకు అంటే మొన్న రిప్పు బ్రదర్ కూడా బాగా గట్టిగా పేలింది మొన్న రాజ్యసభలో రిప్పు బ్రదర్ కూడా. బట్ థింగ్ ఏంటంటే ఈయనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం గిరి, దస్తగిరి, సప్తగిరి ఈయన పేరుతో అటు ఇటు తిప్పి పెడుతుంటే ఖచ్చితంగా అన్ని సక్సెస్లే అన్ని సినిమాలు. దీనిలో కూడా గిరియేనా? సీరియస్లీ అయితే చూసుకోకర్లేదు మీరు నీలగిరి నిజంగా గిరియేనా? ఓకే, అయితే సార్ ముందే ఊహించారు ఈ గోల్డెన్ లెగ్ లాగా గోల్డెన్ గిరి గోల్డెన్ హిల్ చెప్పినాక నాకు తెలుస్తుంది, ఆలోచించలేదు. బట్ పెట్టారు, అదొక పేరు పెట్టాం. నేను 7 కొండలు కదండి, ఏదో ఒక కొండ పెట్టేసుకోండి అటు ఇటు అన్న. సప్తగిరి నేమ్ ఎలా వచ్చింది, దాని గురించి చాలా మిస్టరీస్ చెప్తా ఉంటారు అసలు. ఇప్పుడు మన సినిమాలో చెప్తాం, నెక్స్ట్ మళ్ళీ ఆ సినిమాలో చెప్తాం. ఇది ఆల్రెడీ వెంకట ప్రసాద్ ప్రసాద్ సంథింగ్ ఉండేది, తర్వాత చెప్తారు, చేస్తారు. ఒక పెద్ద అకేషన్ ఉందా? మన ఓన్ మూవీ ప్లేడ్ గుడ్ రోల్ యాజ్ ఎ హీరో, మై బ్రదర్. ఓకే, అప్పుడు చెప్దామని అంటున్నారు. బట్ ఈ ఉపదేశం మాత్రం ఖచ్చితంగా నాకు చాలా బాగా. ఒకటి చెప్పండి, అందులో ఆయనకి చాలా చెప్పుంటారు కదా నాకు తెలిసి, భార్య బాధితుడిగా పాపం ఆయన ఉన్నప్పుడు కరోనా ముందు డైలాగ్స్ ఉన్నాయి. అవునవును, ఒకటి చెప్పండి. మా ఇప్పుడు నిజంగా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను అనుకోండి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉన్నాను. ట్రైలర్ అంటే బ్రదర్
ఫైనల్గా ఒక విషయం చెప్తుంది, జీవితం సుడిగుండాల్లో కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు చెప్పేటువంటి సలహా తీసుకోకండి. నీ జీవితమే నీకు అనుభవం నేర్పుతుంది. నీ జీవితం నేర్పినటువంటి అనుభవంలోనే నువ్వు పాఠం వెతుక్కోవాలి, నువ్వు సలహాలు చూసుకోవాలి. నీ దారి అంటే మీరు ఎంచుకున్న దారి మీ జీవితమే నేర్పిస్తుంది. సో మీ జీవితంలో జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకునే అవకాశం మీ జీవితంలోనే ఉంటుంది. వాటిని చూసి నేర్చుకోండి. దానికి ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అనే ఇన్నింగ్స్లు ఉంటాయి. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అవుట్ అవుతాం, సెకండ్ ఇన్నింగ్స్లో ఆ బాల్ వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ ప్లే రైట్ వే. సో అలా మన జీవితం మనకు అన్ని పాఠాలు నేర్పిస్తుందని చెప్పే ఉపదేశమే గిరోపదేశం. అర్థమైందా నేను చెప్పింది? క్వశ్చన్, ఆన్సర్, కన్క్లూజన్ అన్ని మీ లైఫ్ లోనే ఉంటాయి. మీ లైఫ్ ఒక బుక్ అని చెప్తున్నారు. అది బ్రదర్, ఇతరులపై డిపెండ్ అవ్వకండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళకండి, ఆ దారి మంచి దారి కదంట, అది నీకు మంచి దారి కాకపోవచ్చు, మాకు మంచి దారి అవచ్చుగా. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం వెళ్తేనే తెలుస్తుంది. మనం వెళ్ళి మన అనుభవమే మనకు నేర్పించాలి. సో అది పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, దీన్నే బేస్ చేసుకుని. ఇప్పుడు చెప్పారు కదా ఒక పెద్దది, మీరు ఒక మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు, నేను 10 years బ్యాకే న్యూస్ పేపర్లో వీటిలో మినీ బ్రహ్మానందం అనే పేరు చూసేవాడిని మీ గురించి. మినీ బ్రహ్మానందం ఇప్పుడు అంటే మీకుంటూ ఒక స్పెషల్ సప్తగిరి అనే పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. టాలీవుడ్లో ఎవరు తెలియని వ్యక్తి ఉండరు. సప్తగిరి అనే పేరు చాలా ఫేమస్. బట్ ఒకప్పుడు 10 years బ్యాక్ మినీ బ్రహ్మానందం అన్నారంటే అప్పట్లో మీ కామెడీ టైమింగ్ ఎంత ఉందో అందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మీరు నాకు తెలిసి వర్కౌట్స్ చేసి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు, దానికోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకుని ఉంటారు, అన్నీ చేసి ఉంటారు. అది మీ జీవితంలో ఒక గుణపాఠం అయ్యిందా? 10 years ఒకటే పేరు మెయింటైన్ చేయడం కష్టం. 10 years అనేది అప్పుడు మీరు 10 years చెప్తున్నారు. ఆ 10 years నుంచి అదే పేరు మెయింటైన్ చేయడం, 10 సంవత్సరాలు మెయింటైన్ చేయడం ఎవరికైనా కష్టం. మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, పడతాం, లేస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అప్పుడు హీరో అనే ఒక బీజం వేశాను కదా నేను, అది తప్పు రైట్. ఇప్పుడు నా హీరో అవకాశాలు వస్తున్నాయి. ఆ రోజు ఆ బీజం వేయకుండా ఉంటే కమెడీని ఎంతకాలం మనం సస్టైన్ చేయగలం. సో ఏదో బాగుంటుంది, నాకు ఆ రాత రాశాడు. సో ఆ దారిని వెతుకొని ఆ దారిలో వెళ్ళాను. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ దారిలోనే ఒక మంచి విజయం రావచ్చుగా. సో అప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడింది, ఎల్ఎల్బి ఆడింది, ఇవన్నీ మంచి సినిమా వచ్చాయి. ఇప్పుడు వాటిని చూసి ఇప్పుడు మళ్ళీ వచ్చి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు నాకు కథలు చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఆ విత్తనం అక్కడ నాటకుండా ఉంటే ఇప్పుడు ఇవన్నీ జరిగేవా? సో ఇప్పుడు బోత్ యాజ్ ఎ కమెడియన్గా చేస్తున్నాను, హీరోగా చేస్తున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పనిగా భావించేస్తున్నాను. సో మళ్ళీ నేను అక్కడ చేసిన పొరపాటు కాదు, నాకు మళ్ళీ ఒక మంచి ఒక లైఫ్ దొరికిందని 100% ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే. సో సార్ మీ విషయానికి వస్తే ఇప్పుడు నెపోటిజం అనే పదం యాక్టర్స్కి ఏమన్నా యూజ్ చేస్తారేమో, డైరెక్టర్లకి ఎవడో యూజ్ చేయలేడు. అది చేయడం అవడం అదే ఎవడన్నా వాడాడంటే ఆడు పోలీస్ మ్యాన్ కింద లెక్క. సో మీ విషయానికి వచ్చేసరికి మీరు ఎందుకు సార్ మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరు బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏమో నాది. గ్యాప్ అనేది నేను తీసుకున్నాను, నా పెళ్లి చేసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు, అన్నారు పెళ్లి చేసుకోవడం వల్ల అన్నట్టు అన్నారు. పెళ్లి తర్వాతే నాకు భీమ్లీ వచ్చిందండి. దట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ లక్ ఫ్రమ్ మై వైఫ్, స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ ఇది గ్యాప్ అనేది నేను తీసుకున్నాను, కావాల్సింది. ఐ వాంటెడ్ సమ్ గ్యాప్. కొన్ని ఏంటంటే కథలు నచ్చక, లేకపోతే సెట్ అవ్వకుండా, డేట్స్ ప్రాబ్లమ్ సంథింగ్. సో ఇట్ కమ్స్. సో నాకేంటంటే ఎవ్రీ 3 yearsకి ఒక్కొక్క పిక్చర్ వచ్చింది. అంటే 10, 13, మళ్ళీ 16, మళ్ళీ 18, మళ్ళీ ఇది ఒక 25లో స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ సమ్ గ్యాప్స్, బట్ I'm enjoying my direction journey. I want to do మంచి పిక్చర్లో ఆడియన్స్కి ఇచ్చి ఎంజాయ్, they'll understand a good movie is coming out అని అంతే. సో March 6th ఏమన్నా స్పెషల్ డే ఉందా? March 6th ఒక మంచి సినిమా డెడికేట్ చేస్తున్నారు. మేబీ మీ వైఫ్ కూడా నాకు తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బికాజ్ ఒక పవర్ఫుల్ రోల్ వైఫ్స్ కోసం ఎక్కువగా, ఎస్పెషల్లీ ఉమెన్ కోసం తీస్తున్న సినిమా కాబట్టి. ఒకటి ఏంటంటే we have a good solo release అనుకుంటండి. it is coming out in solo. So and అన్ని డిస్ట్రిబ్యూషన్ వైజ్ అన్ని సెట్ అవ్వాలి కదా. సో ఐఎమ్ వెరీ ష్యూర్ సినిమా చేయడం అనేది చాలా ఈజీ బ్రదర్. ఒక ఇంట్లో కూడా చేసేయచ్చు మన సినిమా, స్క్రిప్ట్ బాగుంటే ఒక ఇంట్లో కూడా మంచి స్క్రీన్ ప్లేతో సినిమా చేసేయచ్చు. అది సినిమా అనేది ఒక పార్ట్ ఆఫ్ 100 people మధ్యలో ఉండేది.
ఇన్ బిట్వీన్. కానీ రిలీజ్ చేయడం అనేది మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఏ బిగ్ గేమ్. సో ఎందుకంటే దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉంటాం, కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటాం, థియేటర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ కావాలి, ఆ టైం ఉండాలి. వీటన్నిటిని ఇప్పుడు నాకు తెలిసి మేము దాదాపు 3 months నుంచి వెయిట్ చేస్తున్నాం అన్ని ఫస్ట్ కాపీ రెడీ చేసుకొని. సో లక్కీలీ March 6th అందరూ వాళ్ళ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు డిసైడ్ చేసినంత చూసి March 6th ఈజ్ ద కరెక్ట్ డేట్ అని వచ్చింది. ఆ టైంలో మనం రిలీజ్ చేస్తాం. సో ఇది బిగ్ టాస్క్, రిలీజ్ అనేది బిగ్ టాస్క్ ఇప్పుడున్న పొజిషన్లో. అది కరెక్ట్గా చేసుకుంటే అందరూ బయట పడగలం. సో మళ్ళీ ఇంకో సినిమాకి ముందుకు వెళ్ళాలి. సో మీరు ఇందాక అన్నారు కదా, నార్మల్లీ మీరు ప్రెస్ మీట్లో అన్నప్పుడు నేను విన్నాను, నా తర్వాత వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అన్నారు. సో ఇందులో చూసాను నేను, జోష్ ఎంటర్టైన్మెంట్స్ తను తీసుకున్నట్టున్నారు కదా, జోష్ ఎంటర్టైన్మెంట్స్ అని యూట్యూబ్ లో గ్రీన్ మ్యాట్ అందరు సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. చాలా ఫేవరెట్ మేమంతా. అబ్బాయికి ఒక రకంగా చెప్పండి ఫ్యాన్స్. అతను చేసే CG వర్క్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాం. సో అతను వర్క్ చేసాం. అతను రాగానే అన్న నేను మీ ఫేవరెట్ అన్నా, నేను మీతో కలిసి యాక్ట్ చేయడం హ్యాపీ అంటే నాకు షాక్ అయింది అతను అక్కడ చూడడం. సో డెఫినెట్గా అటువంటి వాళ్ళంతా మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే స్క్రీన్ పైన కూడా ఫ్రెష్ మనకు ఫేసెస్ కనబడ్డప్పుడు ఆర్టిస్ట్గా మనం కూడా ఎంజాయ్ చేస్తాం. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు నోటీస్ చేయలే, అంటే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అందరి ముందు నోటీస్ చేయడం కొంచెం కష్టమైంది. బట్ సెకండ్ టైం చూసినప్పుడు నోటీస్ చేశాను, ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ ఉంది కదా, పార్క్లో అమ్ముకుంటూ ఉంటాడు అన్నప్పుడు నోటీస్ చేశాను అనమాట. అరే మంచి ఛాన్స్ వచ్చింది. బికాస్ అంటే దర్శకులు ఇలాంటి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నెక్స్ట్ మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాం బ్రదర్. బాగా మంచి యూత్ యంగ్ బాయ్లో ఉన్నావు, చూడడానికి అందంగా ఉన్నావు, వెరీ హ్యాండ్సమ్. డెఫినెట్గా మంచి క్రికెట్ ప్లేయరా, కరాటే ఆడతావా, లేదన్న కబడ్డీ, మరి మంచి ఫిట్నెస్ తో ఉన్నావు. డెఫినెట్గా నేను సీరియస్గా అడుగుతున్నాను. బాగున్నావు. నేను అంటే నేను మీ పోరాటంలో నిజంగా మీ పోరాటంలో పాల్గొందాం అని చెప్పి ఫిట్నెస్ ఇప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను. వెరీ గుడ్. సైన్యాధ్యక్షుడిగా ఈ రోజు నేను నియమిస్తున్నాను. షూర్, థ్యాంక్ యూ. బట్ మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే మిమ్మల్ని చూసుకుని ఎంతమంది ఇలా రెడీగా కూర్చుని ఉన్నాం, మీరు కానీ ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ కదా, మీరు తర్వాత తమ్ముడు మీరు పెళ్లి చేసుకుని సడన్ గా షాక్ ఇచ్చి ఇలాంటివి ఏమన్నా ఉంటాయో చేసుకుని మీరు వచ్చేయండి ఆ రోజు. అంటే సతీ లీలావతి లాంటి అమ్మాయిని మీ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదా అని? మీరు అందరినీ కొట్టడం చూసాము, మీరు జుట్టు పట్టుకుని కొట్టడం కూడా చూసాం. మిమ్మల్ని కొట్టే అమ్మాయి ఎవరన్నా వస్తుందేమో అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తాం. మహాప్రభు లివిట్. సో సతీ లీలావతి ఏం నేర్పిస్తుంది అండి? ఐ మీన్ లావణ్య గారి క్యారెక్టర్ నేను అనేది పాత సతీ లీలావతి కాకుండా. పాత సతీ లీలావతి ఇప్పుడు మీరు దీన్ని కంపేర్ చేస్తే అప్పుడుండే వైఫ్లు ఎంత నెమ్మదిగా జనరల్గా ఎంత సాఫ్ట్, ఎట్ట హస్బెండ్స్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకురావటం. బట్ ఇప్పుడుండే జనరేషన్లో ఒక న్యూ జనరేషన్ వైఫ్స్ ఎట్లా ఉంటారు. బట్ అది కూడా న్యూ జనరేషన్ వైఫ్స్ కూడా మంచి లవ్వింగ్ అంతా ఉంటుంది. బట్ కొన్ని విషయాల్లో ఇట్లా కూడా చూపించవచ్చు మనం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్లో చూపించాం అనమాట. ఎంటర్టైన్మెంట్ వేలో, మంచి ఎంటర్టైన్మెంట్ వేలో ఇట్ ఈస్ కమ్అట్ విత్ అ వెరీ గుడ్ ఫుల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. నైస్. సో దేవ్ గారు, బిఫోర్ ఎండింగ్, అంటే మీరు ఐ మీన్ మంచి రోల్స్ చేస్తున్నారు, మేబీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ప్రాపర్ టైమింగ్లో వస్తున్నారు. బట్ ఈ లుక్ దేనికోసం? ఇది కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది. I'm doing a film right now in Malayalam. So it's titled as Disco. So yeah. For that shoot is going on. So this getup is for that film. Okay. So అది కొంచెం కవర్ చేయడానికి. Yeah. So I want to reveal it in the movie. So yeah. Thank you Andy. Thank you so much for your valuable time. I wish you all success for Sati Leelavati. All the best, Tamaru. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.